హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందన టాక్స్. ఈరోజు విషయం వచ్చేసి రాఖీల పండుగ వస్తుంది కదా, దానికోసం షాపింగ్ అయితే అయిపోయింది. నేనైతే రాఖీలు అయితే అమ్ముతా, అందుకని చెప్పేసి రాఖీలను అయితే తీసుకొచ్చిన. ఈరోజు నిన్నైతే షాపింగ్ అయితే అయిపోయింది. ఈరోజు ముందు కొంచెం వీడియో చేద్దామని అన్ని ముంగలైతే వేసేసుకున్నా. రాఖీలన్నీ తీసేసి మొత్తం వీటి మీద రేట్లు కూడా రాసుకోవాలి కదా, ఒక రేట్ ఉంటుంది. మనం అన్నిటి మీద రాసుకుంటే సేల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి రాసేసుకున్నా అన్నింటి మీద రేట్లు. ఇప్పుడు వచ్చేసి మనం రాఖీలు అయితే చూద్దాము. స్టాక్ అయితే చూపిస్తా, రేట్తో సహా చెప్తానండి. అన్నిటికీ ఏ రాఖీకి ఏ రేట్ అనేది చూపించి ఇవి వచ్చి ఫస్ట్ అయితే పిల్లల కలెక్షన్ చూద్దామండి. ఫస్ట్ ఎందుకంటే చిన్నపిల్లలే కదా మెయిన్, పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. రాఖీల పండుగ బొమ్మల రాఖీలు కట్టుకోవాలి అది ఇవి అని చెప్పేసి, అందుకని చెప్పేసి చిన్నపిల్లల రాఖీలు అయితే చూద్దాము. ఇది వచ్చేసి చిన్నపిల్లలకి రాఖీ. దీని ఏమంటారంటే చోటా భీమ్ రాఖీ అండి. ఇది చోటా భీమ్ 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 చోటా భీమ్ రాఖీ. ఇదైతే ఈచ్ వన్ వచ్చేసి ఎంత పడుతుందంటే 35 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఈచ్ వన్ ఒకటి వచ్చేసి ఈ రాఖీలు. దీంట్లో మొత్తం వచ్చి సెట్ వచ్చేసి మనకు 12 పీసెస్ అయితే వస్తాయి. ఒక సెట్లో మనం ఎంత మొత్తం కొనుక్కుంటే బల్క్లో మొత్తం 12 పీసెస్ అయితే కొనుక్కోవాలి. సింగిల్ పీస్ అయితే మనకైతే ఇక్కడ ఇయ్యారు. నేను తీసుకున్న దగ్గర ఎక్కువ అమ్మడానికి అయితేనే మేము తీసుకునే దగ్గర అయితే సేల్ చేస్తారు. నేనైతే తీసుకొచ్చింది మొత్తం బేగం బజార్లో అండి. ఎప్పుడైనా సరే బేగం బజార్కే వెళ్తాను నేను. బేగం బజార్ అయితే తీసుకొస్తా. ఇవి వచ్చేసి ఇవి ఇంకో రకం రాఖీలు చూపిస్తా. ఇది కూడా ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. కానీ రాఖీలు అయితే చాలా బాగున్నాయండి. చిన్నపిల్లలకు వచ్చేసి బాగా ఇగో 2 సైడ్స్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్, డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి. ఇక్కడేమో మోటో అండ్ పత్లు ఉన్నాడు, ఇక్కడ ఏమంటారు స్పైడర్ మ్యాన్, ఇంకా అన్నీ ఉన్నాయి దీంట్లో. ఆ చిన్నపిల్లకైతే తెలుస్తుంది కదా, ఇవి చూస్తారు కాబట్టి బొమ్మలు మనకైతే అర్థం కావు కదా వీటి పేర్లు, వీటి బొమ్మల పేర్లు. అందుకని నాకు తెలిసిన కాడికైతే మీకు చెప్పిన. ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడింది. చూడండి. నెక్స్ట్ వచ్చేసి చూద్దామా పిల్లలని 3 రకాలు అయితే తీసుకొచ్చిన. మాది పెద్ద విలేజ్ ఊరు ఏమంటారు, పెద్ద అది కాదండి, ఊరు చిన్న ఊరే. అందుకని చెప్పేసి కొన్ని రాఖీలు అయితే తీసుకొచ్చిన నేను. చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి. ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ పడుతుందండి. ఇది కూడా బాగుంది కదా, స్పాంజీగా బాగుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా వేరే స్టాక్ అయితే చూద్దాం. పెద్దవాళ్ళకి ఇవైతే ఈ రాఖీ వచ్చేసి ఎంత పడుతుందో చూద్దాం ఇప్పుడు రేటు. ఈ రాఖీ వచ్చేసి ఒకటి 60 రూపీస్ పడుతుంది. 60 రూపీస్ అంటే 60 రూపీస్ అయితే ఎవరైతే కొనరు దీన్ని మొత్తం బార్గెనింగ్ అయితే చేస్తారు. చూద్దాం వాళ్ళు ఎంత కడుగుతారో మనం ఎంత ఇద్దాము. లాస్ట్ వరకు 60 ఉంది కదండి, 45కి 50 రూపీస్కి అయితే ఇవ్వగలుగుదాం మనం. బార్గెన్ చేయకుండా ఎవరైతే కొనరు కదా మన దగ్గర, ఎవరి దగ్గరైనా ఎవరు కొనరు. ఎందుకంటే ఎవరికైతే పైసలు పుణ్యానికి వస్తలేవు కదా, అందుకని. ఇదిగోండి. నెక్స్ట్ వచ్చే రాఖీ ఇది ఒకటి. ఇది ఈచ్ వన్ వచ్చి 30 రూపీస్ పడుతుంది. ఈచ్ వన్ ఒకటి వచ్చేసి ఇదిగోండి ఈ రాఖీ. నెక్స్ట్ రాఖీదాము. ఈ రాఖీ వచ్చేసి వినాయకుడు ఉందండి. ఈ రాఖీ మీద వినాయకుడు బొమ్మ ఉంది, చాలా బాగుంది కానీ రాఖీ ఇది. ఇది వచ్చి 55 రూపీస్ పడుతుంది. ఈచ్ వన్ వచ్చేసి 55 రూపీస్ ఈచ్ వన్ ఈ రాఖీ. ఇదిగోండి రాఖీస్ బాగున్నాయి కదా. ఇది కూడా రాఖీ. ఇవన్నీ పెద్దవాళ్ళకి ఒకరొకరికి ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది. ఏంటంటే అందరు ఒకటే రకంగా కట్టుకోరు కదా, నాకు నచ్చింది మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చదు, అట్లా ఒకరొకరికి ఒకలాగా నచ్చుతుంది. ఇవి వచ్చేసి 65 రూపీస్ అండి. దీనికి 5 రూపీస్ తేడా ఉంది. దీనికి ఇది 65 రూపీస్ ఈ రాఖీ వచ్చేసి. నెక్స్ట్ ఇంకో చూద్దాం. ఇది కూడా సేమ్ నెమలి డిజైనే కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది ఒకటి వచ్చేసి 70 రూపీస్ పడుతుందండి రాఖీ. ఇది ఒకటి వచ్చేసి ఇవ్వండి రాఖీ. ఇట్లా బాక్సులు తీసుకున్నా సరే 12 పీసెస్ వస్తాయి. అట్లా ప్యాకెట్స్ లెక్క తీసుకున్నా 12 పీసెస్ కంపల్సరీ. ఒక బాక్స్ అయినా లేకపోతే అట్లా 12 పీసెస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాల్సి కంపల్సరీ ఉంటుంది. సింగిల్ పీసెస్ అయితే మనకైతే ఇవ్వరు అక్కడ. మొత్తం బాక్స్ సెట్ అయితే తీసుకోవాలి. అంటే అమ్మాయి వాళ్ళకి మాత్రమే. ఇది ఒక బాక్స్. ఇలా ఒకటొకటి రేట్ ఉన్నాయండి, అన్నీ కలిపి వచ్చేసినాయి దీంట్లో. అందుకని 60 రూపీస్ ఒకటి ఉందండి, 50 రూపీస్ 60 రూపీస్ అన్నీ కలిపి ఇందులో ఉన్నాయి రేట్లు. చూడండి. నెక్స్ట్ ఇవైతే ఈ రాఖీ కూడా చాలా బాగున్నాయి. నెమలి ఈకలు ఉంటాయి చూసినావా, అట్లున్నాయి నెమలి ఈకలతోని.
డిజైన్ అయితే వచ్చేసి ఇది వచ్చి ఈచ్ 40 రూపీస్ ఉంది రైట్ దీనికి. ఇదిగోండి 40 రూపీస్. వీటినైతే ఇలా చూడాలి, ఇలా చూస్తే అర్థమవుతుంది. ఇదైనా ఈచ్ వచ్చి 40 రూపీస్. ఈ బాక్స్ వచ్చేసి 12 పీసెస్ ఉంటాయి ఈ బాక్స్లో. మొత్తం ఈ బాక్స్ అయితే తీసుకోవాలి మొత్తం సెట్. ఇది కూడా అంతే, ఇది 30 రూపీస్ ఈచ్ వన్. ఒకటి వచ్చేసి ఈ రాకి ఇవి చూద్దామా. ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ చాలా అయితే రాఖీలు అయితే తీసుకొచ్చిన. అంటే నేను అమ్మబట్టి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి అయితే రాఖీలు అయితే అమ్ముతున్నా. మంచిగానే సేల్ అవుతున్నాయండి. నేను అమ్మబట్టి షాప్ పెట్టినప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి రాఖీలు అయితే అమ్ముతున్నా కంపల్సరీ. ఇది ఒకటి 40 రూపీస్ పడుతుంది ఈచ్ వన్. ఒకటి వచ్చేసి ఇది 75 రూపీస్ అయితే పడుతుంది. ఇందులో బాగున్నాయి కదా రాఖీలు. ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 55 రూపీస్ అయితే పడుతుంది. ఈ రాఖీలో ఉందో చూద్దాం. వచ్చేసి 55 రూపీస్ అయితే పడుతుంది ఒకటి. నేను స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది ఈ రాఖీలు అమ్మడం. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ నుంచే రాఖీలు అయితే అమ్ముతున్నా. కానీ మంచి రిజల్ట్ అయితే ఉంది, మంచిగానే పోతాయి నా దగ్గర రాఖీలు. నేను కస్టమర్ ఆడవాళ్ళగా వచ్చేటోళ్ళు బ్యూటీ పార్లర్ అండ్ స్టిచ్చింగ్ అంటే లేడీస్ కాలర్ మొత్తం ఉంది. అందుకని చెప్పేసి నేను రాఖీలు కూడా అమ్ముతా. దీన్ని చిన్న షాప్ కదా, ఏదో దీంట్లో 10 రూపాయలు మిగులుతాయనే ఆశ ఎవరికైనా సరే, అంతే కదా. 10 రూపాయలు మిగులుతాయనే దేంట్లో అయినా. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ రాఖీలకు వచ్చేసి రేట్ వచ్చేసి 45 రూపీస్ అండి. ఈ రాఖీ వచ్చేసి రేటు దీంట్లో. ఇవి వచ్చేసి రాఖీ ఎంత రేటు చూద్దాం. ఫస్ట్ 50 రూపీస్ అండి రాఖీ వచ్చేసి. ఇట్లా ఎందుకు ఇట్లా వెనక రాసి పెట్టినాము రేట్లు అంటే, పైకి రేట్లు ఉంటే రేట్లను చూసి హుస్ భయపడతారు. అందుకని చెప్పేసి రేటు వాళ్ళు అడిగిన తర్వాత రేట్ చూసి చెప్తే దాన్ని ఎట్లా మార్జిన్ అయితే చేస్తారు కాబట్టి వాళ్ళు తక్కువ అయితే అడుగుతారు కంపల్సరీ. మనం ఇచ్చిన రేట్కి అయితే వాళ్ళైతే ఎవరు తీసుకోరు కాబట్టి మనం చూసి అమ్మాలి. మళ్ళీ మన దగ్గరికి ఇంకోసారి వచ్చినట్టు చూసుకోవాలి మనమైనా సరే. ఇదిగోండి ఇంకో రాఖీ. ఇది శివుడు రాఖీ అండి. శివుంది బొమ్మ ఉంది వీటి మీద. ఇవ్వండి ఇదైతే చాలా తక్కువ రేటు 30 రూపీస్ అండి ఈచ్ వన్. ఒకటి వచ్చేసి ఇది ఒకటి వచ్చేసి ఇదిగోండి ఈచ్ వన్ ఒక 30 రూపీస్. ఇదిగోండి ఇక్కడ ఇందులో 3 రకాల రాఖీలు ఉన్నాయి. బ్రో రాఖీ అంటారు కదా, బ్రో రాఖీస్ ఉన్నాయి ఇందులో. ఇవి వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్ ఉన్నాయి. 30, 25 రూపీస్ ఈచ్ వన్ ఉన్నాయి. ఇవి బాగున్నాయి కదా. ఇవి కూడా బ్రో రాఖీస్ భయ్యా అంట హిందీలో. ఇవైతే అసలైన రాఖీలు అనుకో. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఎవరు ఇవి తీసుకోవట్లేరు. తీసుకునే వాళ్ళు కొంతమంది ఇవి కూడా తీసుకుంటున్నారు. తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళే తీసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఈ రాఖీలు. ఇదైతే చూడలేరు మీరు. ఈ రాఖీ వచ్చేసి ఈచ్ వన్ ఎంత పడుతుందో చూద్దాం. 60 రూపీస్ పడుతుంది ఈచ్ వన్. ఒకటి వచ్చేసి ఈ రాఖీ అంటే నా దగ్గర మొత్తం 60 రూపీస్, 50 రూపీస్, 70 రూపీస్ అట్లా ఉంటాయి రేట్లు. ఈ రేటు అంతే రేట్లకి అయితే మేము ఇవ్వం కదా. చూసి అయితే తీసుకునే వాళ్ళు బార్గెనింగ్ అయితే ఉంటుంది. తక్కువ అయితే కంపల్సరీ చేయాల్సింది. చేయకపోతే మళ్ళీ గిరాకీ అయితే మన దగ్గరికి రాదు. ఏదైనా సరే 10 రూపాయలు తక్కువ ఇస్తున్నామంటే ఎవరైనా ఎడికలైనా సరే వస్తారు. ఇగో అసలైన రాఖీలు అయితే ఇవి. ఇవి వచ్చేసి ఇవి రాఖీలు అసలు ఈసారి తెచ్చినట్టు వెరైటీ ఉన్నాయండి. కొంచెం బాగున్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి దీని మధ్యలో. వచ్చేసి 5 రూపీస్ అండి ఒకటి వచ్చే రాఖీ వచ్చేసి. కానీ బాగున్నాయి కదా అన్నీ. కలర్ ఉన్నాయి ఈ రాఖీ. తీసుకున్నా ఇది. ఇంకా మీకైతే మీరు తెలిసినాయే కదా పత్తి రాఖీలు. అయితే ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నా, దుమ్ము అవి పడకుండా ఉంటుందని నీట్గా. దీనికి ఒక మూత పెట్టేస్తే అయిపోతుంది రాఖీలు. ఇవి ఇంకా కూడా ఉన్నాయి, ప్యాకెట్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి అన్నీ. కొన్ని అయితే వేసి పెట్టుకున్నా. ఇదైతే అమ్మాలి మెయిన్ ఇవి రాఖీలు, అసలైన రాఖీలు ఇవి అండ్ ఇవి. కానీ ఇప్పుడు ఏంటివో అన్ని బొమ్మలు అవి, చిలకలు అవి, నెమలు ఇవి, ఆ రాఖీలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. జనరేషన్ మారుతుంది కాబట్టి జనరేషన్ తర్వాత మనం కూడా మారాలి, అంతే కదా. ఈ రాఖీలు అయితే చాలా బాగున్నాయి కదా. ఈ రాఖీలలో మీకే రాఖీ నచ్చితే చిన్న కామెంట్ అయితే చేయండి.
నా ఛానల్ని మీరు చూస్తున్నందుకు ఈ వీడియోస్ మీకు అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది.